శత్రువు అనేవాడు మనల్ని బాగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు కలిగిస్తున్న ఆ యొక్క నష్టాన్ని ఆపుకొనుటకై మనం శత్రునాశనం అనే విధానాన్ని మనం చేయవచ్చును. మనల్ని మనం కాపాడుకునే విధానం కోసం చేయవచ్చును. మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడమే కాకుండా మన యొక్క కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసే దిశగా ఉన్నప్పుడు ఆ యొక్క శత్రువు నుంచి మనల్ని మనం కాపాడుకున్నటకై మనం యొక్క శత్రు మరణం అనే విధానం ద్వారా మనల్ని మనం రక్షించుకున్నటకు ఉపయోగపడుతుంది. కనుక మనకు శత్రువు అనే వాడు మనల్ని బాగా ఇబ్బంది పెడితేనే ఈ యొక్క విధానం చేయించుకొని మనల్ని మనం కాపాడుకున్నటకై చేయవలసిన విధానం. ఇది అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, గమనించగలరు. శత్రు మరణం అనేది మనకు బాగా ఇబ్బంది కలిగిస్తున్న సందర్భంలోనే ఈ యొక్క విధానం చేయవలసి ఉంటుంది. బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మనకు ప్రాణాపాయ స్థితి ఉంది అని అనుకున్న సందర్భంలోనే ఈ యొక్క విధానం ఆ యొక్క శత్రువు నుంచి మనల్ని మనం రక్షించుకొనుటకై శత్రు మరణం అనే విధానం చేసుకోవచ్చును.